ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज के इस विशेष प्रोग्राम में ఈ రోజు ఈ విశేష ప్రోగ్రామ్ కి बाप दादा के इनविटेशन के अनुसार బాప్ దాదా యొక్క ఆహ్వానం అనుసారంగా स्थूल और सूक्ष्म रूप में आए हुए స్థూల మరియు సూక్ష్మ రూపంలో ఇచ్చేసినటువంటి सारे ब्राह्मण कुलभूषण आत्माओं को అందరి బ్రాహ్మణ కులభూషణ ఆత్మలకు बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుంచి दिल से स्वागत है। హృదయపూర్వక స్వాగతం। तो आज बाप दादा ఈ రోజు బాప్ దాదా अपने बच्चों को తమ పిల్లలకు क्या कहना चाहते हैं? ఏం చెప్తాం అనుకుంటున్నారు? हमने भगवान के आगे जाकर कहा, మనము భగవంతుడి ఎదురుగా వెళ్ళి అన్నాము, भगवान हमको शांति दे दो। భగవంతుడా మాకు శాంతి ఇవ్వండి అని చెప్పి 2500 साल से हमने भगवान से मांग लिया। 2500 సంవత్సరాల నుంచి మనము భగవంతుడి నుంచి శాంతి అడుగుతున్నాం। तो इस जन्म में అయితే ఈ జన్మలో बाबा ने हमको अपना पहचान दे दिया। బాబా తమ గుర్తింపు మనకి ఇచ్చారు। ठीक है, साथ में बाबा ने अपने को बच्चे बनाकर जन्म भी दे दिया। దాంతో పాటు పిల్లలకి మనని ఆయన పిల్లలుగా చేసుకుని జన్మ కూడా ఇచ్చారు। टीचर के रूप में एजुकेशन भी दिया। టీచర్ రూపంలో మనకి చదువు ఇప్పించారు। गुरु के रूप में मुक्ति जीवन मुक्ति दिया। గురువు రూపంలో మనకి ముక్తి జీవన్ముక్తి ఇప్పించారు। सेवा करने के लिए शक्ति भी भर लिया। సేవ చేయడానికి మనలో శక్తిని కూడా నింపారు। उसके बाद उन्होंने हमको शादी भी करा लिया, अपने साथ शादी करा लिया। దాని తర్వాత ఆయన మనని వివాహం కూడా చేసుకున్నారు। और हमको पोते बनाकर सारे जायदाद भी दे दिया। మనని మనవల కింద చేసుకుని మొత్తం ఆయన ఆస్తిని అంతటి మనకి ఇచ్చారు। और बाद में अपने समान फ्रेंड भी बना दिया। దాని తర్వాత ఏంటి, ఆయనతో సమానంగా ఫ్రెండ్ కింద కూడా చేసుకున్నారు మనని। जब आपको जरूरत हो तब उन्होंने आपको सहयोग भी दिया। మీకు ఎప్పుడు అవసరమైందో అప్పుడు కూడా ఆయన సహాయం కూడా ఇచ్చారు మనకి। हम जो शूद्र थे वहां से हमको बाबा ने देवता तक परिवर्तन कर लिया। మనం శూద్రుల కింద ఉండే వాళ్ళము, అక్కడి నుంచి మనని దేవతల కింద పరివర్తన చేశారు। अभी बच्चे सोच रहे हैं, ఇప్పుడు పిల్లలు ఆలోచిస్తున్నారు, अभी हमको कुछ बाबा को रिटर्न में देना है। ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మేము రిటర్న్ లో బాబాకి ఏదైనా ఇవ్వాలి అని అందరు పిల్లలు అనుకుంటున్నారు। कहाँ से कहाँ तक बाबा हमको लेकर आ गए। ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బాబా మనం తీసుకొచ్చారు। तो अभी रिटर्न क्या देना है? కాబట్టి ఇప్పుడు మనం రిటర్న్ లో ఏమి ఇవ్వాలి? तो बाबा कहते स्नेह का रिटर्न है బాబా అంటున్నారు, స్నేహానికి రిటర్న్ स्वयं को टर्न करना। స్వయాన్ని టర్న్ చేసుకోవడం। अभी तक आपके कर्म के लिए मैंने सहयोग दिया। బాబా అంటున్నారు, ఇప్పటి వరకు మీ పనులకి నేను సహాయం ఇచ్చాను। अपने तन के लिए, మీ మీ తనువు గురించి, अपने धन के लिए, మీ ధనం गुరించి, अपने परिवार या अपने जन के लिए किया। మీ జనంకి మరియు మీ పరివారానికి నేను అన్ని చేశాను। अभी आप रिटर्न माना रिटर्न देने का समय है। ఇప్పుడు మనము రిటర్న్ ఇవ్వాల్సిన సమయం। अभी मेरे कर्म में आप निमित्त बन जाओ। ఇప్పుడు మీరు నా కర్మల్లో మీరు నిమిత్తంగా అవ్వండి। अभी तक मैंने आपको सहयोग दिया, ఇప్పటి వరకు నేను మీ సహయోగాన్ని ఇచ్చాను, अभी आप मुझे सहयोग दे दो। ఇప్పుడు మీరు నాకు సహయోగం ఇవ్వండి। सिर्फ साधन मेरे हाथ में दे दो, ఓన్లీ సాధన మీరు నా చేతులకు ఇచ్చండి, समय मेरे हाथ में दे दो, సమయం కూడా నా చేతికి ఇవ్వండి, संकल्प दे दो, సంకల్పాలు కూడా నాకు ఇవ్వండి, कर्म भी मेरे हाथ में दे दो, కర్మలు కూడా నా చేతికి ఇచ్చేయండి, कर्म का फल भी दे दो। కర్మల యొక్క ఫలితాలను కూడా నాకు ఇవ్వండి। मैं जैसे चाहता हूँ वैसे मैं उसको यूज करता हूँ। నాకు అప్పుడు వాటన్నిటిని ఎలా కావాలంటే నేను అలా ఉపయోగించు। तो ये है आपको रिटर्न देने का विधि है। ఇది మీరు నాకు రిటర్న్ ఇవ్వాల్సిన విధి।
अभी हमने बाबा को दे दिया है, ఇప్పుడు మనం బాబాకి ఇచ్చేసాము, हाथ भी उठाया है, చెయ్యి కూడా ఎత్తాము. बाबा ने लिया है कि नहीं लिया है कैसे पता चलेगा? అయితే బాబా తీసుకున్నారా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? समय के अनुसार సమయం అనుసారంగా आपको जो पार्ट करना है మీరు ఏ పాత్ర అయితే చెయ్యాలో वही आपके मन में संकल्प के रूप में आ जाएगा, అదే మీ మీ మనసులో సంకల్పం రూపంలోకి వస్తుంది. और 1 सेकंड में वही कर्म बाबा के साथ आप डिस्कशन करेंगे. మీరు అప్పుడే ఒక్క సెకండ్ లో వెంటనే మీరు బాబాతో ఆ సంకల్పం గురించి డిస్కస్ చేస్తారు. और अपने मन से भी वाचा बातचीत करेंगे, प्लानिंग करेंगे. అప్పుడు మీ మనసుతో మీరు బాబాతో మాట్లాడతారు. उसके बाद तुरंत कर्म में उसको लेकर आएंगे. అప్పుడు ప్లాన్ చేసి బాబాతో దాన్ని వెంటనే కర్మ రూపంలోకి తీసుకొస్తారు. उसके लिए टाइम है. దాని గురించి టైం ఉంది. जितना कितना टाइम है? దాని గురించి ఎంత టైం ఉంది? 1 सेकंड. ఒక్క సెకండే. ज्यादा सोचने के लिए भी आपके पास टाइम नहीं रहता है. మీరు ఎక్కువ సమయం ఆలోచించడానికి మీ దగ్గర టైం లేదు. जैसे सतयुग में आप रहते हो, ఎలా అంటే సత్యయుగంలో మీరు ఉన్నప్పుడు आपको कहाँ जाना है तो మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక 1 सेकंड में आपके मन में आ गया, ఒక్క సెకండ్ లో మీ మనసులోకి వచ్చింది ఎక్కడికైనా వెళ్ళాలని. आपने डिसाइड कर लिया. మీరు డిసైడ్ కూడా చేసుకున్నారు. नेक्स्ट सेकंड में पुष्पक विमान आ जाएगा, నెక్స్ట్ సెకండ్ లోనే పుష్పక విమానం వచ్చేస్తుంది. उसमें बैठना और चले जाना. అందులో కూర్చున్నారు, వెళ్ళిపోయారు. क्यों, क्या, कब, कैसे क्वेश्चन नहीं आता है. ఎందుకు, ఏంటి, ఎలా, ఎప్పుడు అన్న ఒక్క ప్రశ్న కూడా రాదు మీకు అక్కడ. ऐसे ही అలాగే आपको भी बाप दादा మీకు కూడా బాప్ దాదా ईश्वरीय सेवा के लिए निमित्त बनाते हैं. ఈశ్వరీయ సేవ గురించి నిమిత్తంగా మిమ్మల్ని పెట్టి తీసుకుంటారు. वो सेवा ఆ సేవ मनसा भी हो सकता है, మనస్సుతో అవ్వచ్చు, ఆ సేవ वाचा से भी हो सकता है, మాటతో అవ్వచ్చు, कर्मणा से भी हो सकता है, కర్మతో అవ్వచ్చు, तन से, धन से, जन से, कैसा भी हो सकता है. తనుతో అవ్వచ్చు, ధనంతో అవ్వచ్చు, జనంతో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సేవ మీరు చేసేది. बाबा से आज्ञा आते ही బాబా దగ్గర నుంచి ఆజ్ఞ రావడంతోనే 1 सेकंड में आपको एवर रेडी रहना है. ఒక్క సెకండ్ లోనే మీరు ఎవర్ రెడీ అంటే ఎప్పుడు రెడీగా ఉండాలి. ऐसा आप रेडीमेड होकर नहीं जाना है. అప్పటికప్పుడు మీరు రెడీమేడ్ గా తయారై వెళ్ళడం కాదు. मैं तो स्पीकर हूँ, क्लास करने के लिए गया हूँ, मैं ड्राइविंग नहीं करूंगा, ऐसे प्लान करके नहीं जाना चाहिए. నేను స్పీకర్ ని, నేను ఓన్లీ క్లాసే చేస్తాను, నేను డ్రైవింగ్ చెయ్యను, అలాంటివి అనుకుని వెళ్ళకూడదు. जिस समय जरूरत के अनुसार बाबा डायरेक्शन देते हैं वो कर्म के लिए एवर रेडी रहना है. ఏ సమయంలో బాబా డైరెక్షన్ ఇస్తారో ఏ ఏ పని చేయమని అలా అలా చేయడానికి ఎప్పుడు మీరు రెడీగా ఉంటారు. सपोज आप स्थूल सेवा कर रहे हैं, సపోజ్ మీరు ఒక స్థూల సేవ ఏదో చేస్తున్నారు అనుకోండి, भंडारा में ब्रह्मा भोजन बना रहे हैं, అక్కడ బండారాలోని బ్రహ్మ భోజనం తయారు చేస్తున్నారు అనుకోండి. तो निमित्त आत्मा द्वारा बाबा ने कहा तुरंत जाकर क्लास करो. అక్కడ నిమిత్తాత్మ ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అంటారు, మీరు వెంటనే వెళ్ళి అక్కడ క్లాస్ చేయండి అని చెప్పి అన్నారు అనుకోండి. मैं रेडी नहीं हुई है करके नहीं कहना है. నేను రెడీ అవ్వలేదు అని చెప్పి చెప్పకూడదు అక్కడ. 1 सेकंड में एवर रेडी. ఒక్క సెకండ్ లో నేను ఎవర్ రెడీ అంటే ఎప్పుడు రెడీగానే ఉంటాను అని చెప్పాలి. लौकिक में भी कहते हैं, లౌకికుల్లో కూడా అంటారు కదా, फ्रेंड किसको कहते हैं? స్నేహితుడు అని ఎవరిని అంటారు? फ्रेंड इन नीड इज फ्रेंड इन डीड. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటే మనకి అవసరంలో ఉన్నవాడే ఫ్రెండ్ అని చెప్పి. जब आपको जरूरत के समय पर आपको जो हेल्प करता है वही आपका रियल फ्रेंड है. మీరు అవసరంలో ఉన్నప్పుడు మీకు ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారో వాళ్ళే అసలైన ఫ్రెండ్, స్నేహితుడు. 5000 साल के लिए भगवान ने आपको हेल्प किया. 5000 సంవత్సరాల నుంచి బాబా మీకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. अभी भगवान को आपका जरूरत है. ఇప్పుడు భగవంతుడికి మీ అవసరం ఉంది. इसका मतलब ऐसा नहीं कि भगवान को आपको ही जरूरत है और उनके हाथ में कोई नहीं, ऐसा नहीं है. దాని అర్థం ఏంటంటే ఇలానేం కాదు, మీ అవసరం ఒక్కటే ఉంది, ఇంకా వేరే వాళ్ళు ఎవరి దగ్గర లేదు అని కాదు. भगवान आपका भाग्य बनाना चाहता है. భగవంతుడు మీ భాగ్యాన్ని తయారు చేద్దాం అనుకుంటున్నారు. तो समय के अनुसार కాబట్టి సమయం అనుసారంగా ईश्वरीय सेवा के लिए, ఈశ్వరీయ సేవకి, कोई भी वैरायटी सेवा के लिए
ఎలాంటి వెరైటీ సేవ అయినా సరే 1 सेकंड में परिवर्तन करना है। ఒక్క సెకండ్ లో పరివర్తన చేయాలి. फर्स्ट प्रेफरेंस ईश्वरीय सेवा के लिए देना है। ఫస్ట్ ఏ పనైనా సరే ముందు ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఈశ్వరీయ సేవకే ఇవ్వాలి ఫస్ట్. हम लौकिक में क्या करते हैं? మనం లౌకికల్లో ఏం చేస్తాము? फर्स्ट प्रेफरेंस किनको देते हैं? ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాము? जो नियर बाय हमारा जो रिश्तेदार है ना, संसार है ना, उनको फर्स्ट प्रेफरेंस देते हैं। ఫస్ట్ మన సంసారానికి మన దగ్గర వాళ్ళకి ముందు మనము వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఇస్తాం ప్రిఫరెన్స్. अभी आपका शरीर ठीक नहीं है तो आप जॉब में जा सकते हैं क्या? మీకు శరీరం ఒంట్లో బాగాలేదు, అనారోగ్యంగా ఉంది అనుకోండి, మీరు జాబ్ లోకి వెళ్ళగలరా? तो हॉस्पिटल में पहले जाना पड़ेगा, कितना भी इंपॉर्टेंट मीटिंग हो। అక్కడ మీకు ఎంత మీటింగ్ ఉన్నా సరే ఫస్ట్ మీరు హాస్పిటల్ కే వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. उसके साथ बाजू में कौन रहते हैं? దాని తర్వాత అక్కడ మనకు దగ్గరలో ఎవరు ఉంటారు? पत्नी और बच्चे रहते हैं, మన భార్య పిల్లలు ఉంటారు, माँ बाप रहते हैं। అమ్మా నాన్నలు కూడా ఉంటారు. उनको पहले देखना पड़ेगा, వాళ్ళని ఫస్ట్ మనం చూడాల్సి ఉంటుంది కదా. उसके बाद और किसी के रिलेशन की तरफ हमको जा सकते हैं। వాళ్ళ తర్వాతే మనం వేరే బంధువులందరి దగ్గరికి వెళ్తాం. हाँ, वो तो शरीर के बाजू में है వాళ్ళందరూ ఎవరు? శరీరానికి దగ్గరలో ఉన్నారు, వాళ్ళందరూ సమీపంలో. और आपने बाप दादा को कहाँ रखा है? కానీ మీరు బాప్దాదాని ఎక్కడ పెట్టుకున్నారు? आत्मा के बाजू में रखा है। మీరు ఆత్మ యొక్క దగ్గరలో ఆత్మకి దగ్గరగా పెట్టుకున్నారు కదా మీరు బాప్దాదాని. मन से भी नजदीक में आपने बाप दादा को रखा है। మనస్సుతో కూడా చాలా దగ్గరగా బాప్దాదాని పెట్టుకున్నారు. आपसे मन दूर है, बाप दादा नजदीक में है। మీ దగ్గర నుంచి మనసు అయితే దూరంగా ఉంది కానీ బాప్దాదా దగ్గరగానే ఉన్నారు. क्योंकि बाप दादा ने आपको दिल में बिठाया है। ఎందుకంటే బాప్దాదా మిమ్మల్ని ఆయన హృదయంలో కూర్చోబెట్టుకున్నారు. तो दो संबंध में इस मुरली द्वारा बाबा अपना बना रहे हैं। రెండు సంబంధాల ద్వారా మన్ని బాబా ఆయన వారిగా చేసుకుంటున్నారు. एक है हृदय सिंहासनधारी, ఒకటేంటి హృదయ సింహాసనధారి, पूरे रतन। రెండవదేంటి కంటి వెలుగు. हृदय सिंहासनधारी क्यों है? హృదయ సింహాసనధారులుగా ఎందుకున్నారు? ఎలా ఉన్నారు? ఎందుకు? आप बाप से पर्सनल बात करना चाहते हो, पर्सनल प्यार लेना चाहते हो, आप और बाप से पर्सनल संबंध है तो दिल तक हृदय सिंहासनधारी। ఎందుకంటే మీరు బాబాతో హృదయంలో హృదయ సింహాసనధారి. ఎందుకంటే మీ పర్సనల్ విషయాలన్నీ బాబాతోనే మీరు మాట్లాడుకుంటారు కాబట్టి. ठीक है, पर्सनल संबंध रखना है, बाबा से लेना है तो हृदय सिंहासनधारी। బాబా నుంచి పర్సనల్ గా సంబంధం తీసుకోవాలన్నా ఉంచుకోవాలన్నా హృదయ సింహాసనధారిగా ఉన్నారు. तो बाबा कहते हैं కాబట్టి బాబా అంటారు नूरे रतन माना सेवा। కంటి వెలుగులో వెలుగు అంటే ఏంటి అంటే అక్కడ సేవ అని చెప్పి. जैसे कि छोटे बच्चों की गोद में रखेंगे तो बच्चों का प्यार लेंगे। ఎలా అంటే మనం చిన్న పిల్లలు మన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు పిల్లల నుంచి ఆ ప్రేమను మనం తీసుకుంటూ ఉంటాం కదా. और आंखों द्वारा आत्मा क्या करती है? बाहर की दुनिया को देखती है, माना देने का विधि है वो। కన్నుల నుంచి ఏం చేస్తుంది? ఆత్మ బయట ఇస్తుంది. అంటే బయట అంతా కూడా ఏమవుతుందో అనేది కళ్ళ ద్వారానే మనకు తెలుస్తుంది. तो हृदय सिंहासनधारी माना स्व परिवर्तन के लिए लेना। హృదయ సింహాసనధారి అంటే మన స్వపరివర్తన అంటే దాని గురించి తీసుకోవడం, స్వపరివర్తన గురించి. आंखों के रतन माना विश्व परिवर्तन के लिए देना। కంటి వెలుగు కంటి అంటే ఏంటంటే విశ్వానికి ఇవ్వడం అని చెప్పి. तो ये दोनों के लिए बाबा जब चाहिए आपको ले सकते हैं। ఈ రెండిటికి కూడా అంటే తీసుకోవడం ఇవ్వడం గురించి బాబా ఎప్పుడైనా మిమ్మల్ని తీసుకోవచ్చు. इसीलिए అందువల్ల अपने को స్వయాన్ని हर रोज ప్రతిరోజు बाबा के आगे బాబాకి ముందు एवर रेडी होकर ఎవరు రెడీ అంటే ఎప్పుడైనా రెడీగా ఉండి सेवा के लिए रेडी रहना है। సేవకి రెడీగా అవ్వాలి. तो ये है स्वयं को टर्न करने का विधि। ఇదే స్వయాన్ని టర్న్ చేసుకోవడం అంటే పరివర్తన చేసుకునే విధి అన్నమాట. तो इस विधि में ఈ విధిలో आप और बाप दोनों हैं। మీరు మరియు తండ్రి ఇద్దరు ఉన్నారు. ठीक है, तो यहाँ बाबा का पार्ट क्या है, आपका पार्ट क्या है? ఇక్కడ బాబా పాత్ర ఏంటి మరియు మీ పాత్ర ఏంటి? दोनों भी आत्मा है ना, ఇద్దరు ఆత్మలే కదా. दोनों का स्वरूप रहना चाहिए, ఇద్దరికి స్వరూపం అయితే కావాలి. क्योंकि आप संगम युग में हो। ఎందుకంటే మీరు సంగమ యుగంలో ఉన్నారు. तो बाबा का पोजीशन क्या है, आपका पोजीशन क्या है? బాబా స్థానం ఏంటి, మీ స్థానం ఏంటి? तो आज बाप दादा
రోజు బాప్ దాదా स्नेह और शक्ति मूर्त के स्वरूप में है। స్నేహము మరియు శక్తి మూర్తి అనే స్వరూపంలో ఉన్నారు. तो मूर्ति जो टेम्पल में रहता है మూర్తి అంటే గుడిలో ఉంటారు. वो 24 आवर देता ही रहता है, रात हो दिन हो कुछ भी हो देता ही रहता है। ఆ మూర్తి దేవాలయంలో ఉండి 24 గంటలు మనకి ఇస్తూనే ఉంటారు. जब भी आपको चाहिए आप मूर्ति के सामने जा सकते हो। ఎప్పుడు మీకు కావాలి ఏం కావాలి అన్నా మీరు మూర్తి ఎదురుగా వెళ్ళి అడగచ్చు. ठीक है, आप टेम्पल में गए, ఓకే, మీరు గుడికి వెళ్ళారు, मूर्ति है మూర్తి ఉన్నారు అక్కడ, लेकिन डोर बंद कर लिया है, కానీ అక్కడ దేవాలయము డోర్స్ అన్ని వేసేసారు, తలుపులు వేసేసారు. तो क्या कर सकते हैं? అప్పుడు మీరు ఏం చేయగలరు? मूर्ति का फोटो लेकर आके घर में अपने घर में रखते हो ना, మూర్తి యొక్క ఫోటో తీసుకుని వచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం కదా. तो मन मूर्ति की तरफ जाएगा, टेम्पल पर जाएगा। మన మనస్సు ఆ మూర్తి మీదకి వెళ్తుంది, గుడి మీదకి కూడా వెళ్తుంది. అప్పుడు तो फोटो के आगे जाकर जो कुछ भी मांगते हो भगवान उस फोटो द्वारा भी दे देता है। మీరు ఫోటో మీదకి వెళ్ళి ఏది అడిగినా సరే భగవంతుడు ఏం చేస్తారు? ఈ ఫోటో ద్వారా ఇస్తారు. ऐसे ही बाबा అలాగే బాబా आप जब भी पूछते हो आपके हेल्प के लिए बाबा सदा रेडी है। మీరు ఎప్పుడు ఏమి అడిగినా సరే సదా బాబా మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. स्नेह भी देता है, शक्ति भी देता है। స్నేహము ఇస్తారు మరియు శక్తి కూడా ఇస్తారు. ये कौन ले सकते हैं? ఇది ఎవరు తీసుకోగలరు ఈ స్నేహము శక్తి? जो बच्चे बाबा से स्नेही बने हैं। ఏ పిల్లలైతే బాబాతో స్నేహిలుగా అయ్యారో వాళ్ళే తీసుకోగలరు. तो स्नेही किसको कहते हैं? అయితే స్నేహిలని ఎవరిని అంటారు? आपके पास जो भी चीज है, మీ దగ్గర ఏ వస్తువు ఉన్నా సరే, जो भी साधन है, ఏ సాధనం ఉన్నా సరే, आगे वाले व्यक्ति आपसे परमिशन लेने के पहले, మీ ముందు ఉన్న వాళ్ళు మీ దగ్గర అనుమతి తీసుకునే ముందే, मांगने से पहले, వాళ్ళు అడగక ముందే, विदाउट परमिशन పర్మిషన్ లేకుండానే उनको यूज करने का अधिकार है। వాటిని ఉపయోగించుకునే అధికారం ఉంది వాళ్ళకి. ऐसे ही बाबा कहता है అలాగే బాబా అంటారు, आपका मन, మీ మనస్సు, आपका तन, మీ తనువు, आपका धन, మీ ధనము, समय संकल्प మీ సమయము, సంకల్పాలు కూడా जब भी बाबा चाहता है ఇప్పుడు బాబా ఎప్పుడు కావాలో అప్పుడు बाबा आपसे ले सकता है। బాబా మీ దగ్గర నుంచి తీసుకోగలరు. वो कैसे पता चलेगा बाबा ने लिया है कि नहीं लिया? అది బాబా మీ దగ్గర నుంచి తీసుకున్నారు లేండి అన్నది ఎలా తెలుస్తుంది మనకి? ఎప్పుడు తెలుస్తుంది? कभी कभी आपका मन इधर उधर घूमता ही रहता है, అప్పుడప్పుడు మన మనసు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. उस समय 1 सेकंड में आपका मन शांत हो जाता है। ఆ సమయంలో ఏమవుతుందంటే ఒక్క సెకండ్ లో మీ మనసు శాంతంగా అయిపోతుంది. आप बीके के साथ कनेक्शन में नहीं रहते हो, योग के साथ कनेक्शन में नहीं रहते हो, మీరు యోగంతోని ఉండరు, ईश्वरी ज्ञान के साथ भी कनेक्शन में नहीं रहते हो, శ్రీ జ్ఞానంతో కూడా కనెక్షన్ తో ఉండరు, యోగంతో కూడా కనెక్షన్ లో ఉండరు. అప్పుడు लेकिन ऐसे लगता है भगवान की शक्ति आपके द्वारा फ्लो हो रहा है। కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే భగవంతుని శక్తి మీ నుంచి ఫ్లో అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది మీకు ఆ సమయంలో. इसका मतलब है बाबा आपको यूज कर रहा है। దాని అర్థం ఏంటి అంటే బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారని అర్థం. तो दूसरी बात है, రెండో మాట ఏంటంటే आपको कुछ लौकिक काम के लिए बाहर गए हैं, మీరు ఏదో లౌకిక కార్యం గురించి బయటికి వెళ్ళారు, आपको ईश्वरी सेवा करने का कुछ आपके संकल्प नहीं है, అక్కడ ఈశ్వరీయ సేవ చేయాలనే సంకల్పం ఏం లేదు మీకు. लेकिन कुछ कारण अकारण से आपसे बाबा सेवा ले लेता है। ऐसे किसी को ज्ञान देना पड़ेगा, शक्ति देना पड़ेगा। అయితే అక్కడ కారణం ఉన్నా లేకపోయినా సరే బాబా మీ దగ్గర నుంచి ఒక సేవ తీసుకున్నారు. ఏంటి? వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఎవరికో. ठीक है, तो इसको कहते हैं एवर रेडी रहना। ఈయన్నే అంటారు ఎవరు రెడీగా ఉండడం, అంటే ఎప్పుడు రెడీగా ఉండడం అని. ये स्थिति आपका नहीं है तो ఈ స్థితి మీ దగ్గర లేదు అనుకోండి, सेवा के लिए आपको बहुत मेहनत करना पड़ेगा, సేవ గురించి మీరు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది, प्रोग्राम रखना पड़ेगा ప్రోగ్రామ్స్ పెట్టాల్సి వస్తుంది, और फोटोस लेकर जाना पड़ेगा, ఫొటోస్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది, गेस्ट को लेकर आना पड़ेगा। గెస్ట్లను రావాల్సి వస్తుంది. बाबा ने कहा इतना साल तो आपने कर लिया, బాబా అంటున్నారు ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు ఇవన్నీ, अपने स्थिति को ऐसे बनाओ మీ స్థితిని ఇలా తయారు చేసుకోండి, ताकि सारा इंतजाम बाकी का लोग कर देंगे। అయితే మిగతా పని అంతా ఏంటి అక్కలు చేసేస్తారు. ठीक है, और सिर्फ आप जाकर वहां ज्ञान देकर आने का है। ఓన్లీ మీరు అక్కడికి వెళ్ళి జ్ఞానం చెప్పు రావడమే అంతే. आज आप देख रहे हो जैसे शिवानी बहन जी का जो प्रोग्राम ज्यादातर चलता है,
మీరు ఈ రోజుల్లో చూస్తున్నారు కదా, శివాని సిస్టర్ ది ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. लौकिक वाले सारे अरेंजमेंट करते हैं और बहन जी को आना है और क्लास करके जाना है। లౌకికల్లో వాళ్ళు అయితే మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసేస్తారు. ఓన్లీ శివాని సిస్టర్ పని ఏంటి, అక్కడికి రావడం, చెప్పడం, వెళ్ళిపోవడం అంతే. बीके वालों को प्रोग्राम अरेंजमेंट नहीं करना है, लौकिक वाले कर लेते हैं। అక్కడ బీకే వాళ్ళు అరేంజ్ చేయట్లేదు, లౌకికం వాళ్ళే చేస్తున్నారు అరేంజ్మెంట్స్ అన్ని. लेकिन इस मुरली में కానీ ఈ మురళిలో बाबा ने उससे भी नेक्स्ट स्टेज पर चले गए। బాబా దీనికన్నా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోయారు. अभी तक आपने बाबा का ज्ञान लिया, ఇప్పటి వరకు మీరు బాబా జ్ఞానాన్ని తీసుకున్నారు, संदेश दिया, సందేశాన్ని ఇచ్చారు, पॉम्पलेट्स बांटा, పాంప్లెట్స్ అన్ని పంచిపెట్టారు, चित्र प्रदर्शनी किया, చిత్ర ప్రదర్శన కూడా చేశారు, शिवरात्रि किया, శివరాత్రి చేశారు, रक्षाबंधन किया, రాఖీ పండగ కూడా చేశారు, द्वादश लिंग रखा, ద్వాదశ లింగాలు పెట్టారు, लोगों को बुला के ब्रह्मा भोजन खिलाया అందరినీ పిలిచి బ్రహ్మ భోజనం కూడా పెట్టారు. और बड़े बड़े प्रोग्राम बना के गेस्ट को भी लेकर आके संदेश दिया। చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాములు పెట్టి వాళ్ళకి గెస్టులు పిలిచి వాళ్ళకి సందేశాన్ని కూడా ఇచ్చారు. आप स्टेज पर खड़े होकर भाषण किया। మీరు స్టేజ్ మీద నుంచి భాషణ కూడా చేశారు. अभी ये सभी आपको नहीं करना है, ఇప్పుడు ఇంక మీకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ये सभी बाकी लोग करेंगे। ఇవన్నీ వేరే వాళ్ళు చేస్తారు. प्रोग्राम भी बाकी लोग रेडी करेंगे, ప్రోగ్రామ్ కూడా మిగిలిన వాళ్ళు రెడీ చేస్తారు, अरेंजमेंट वो करेंगे, అరేంజ్మెంట్ కూడా వాళ్ళే చేస్తారు. और स्पीकर भी और ही लोग रहेंगे। స్పీకర్స్ కూడా వేరే వాళ్ళు ఉంటారు. आपको भाषण नहीं करना है, మీరు భాషణ చేయాల్సిన అవసరం లేదు. सिर्फ आपको शक्ति देना है। इसका मतलब योग में रहना है। ఓన్లీ మీరు ఏంటి, శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతే. ఓన్లీ యోగంలో కూర్చోవడమే అంతే. जब ये स्वरूप आपका आ जाएगा, ఇలాంటి స్వరూపం మీద వచ్చింది అనుకోండి, रेडीमेड सेवा का ऑफर आप तक आकर पहुंचाएगा। రెడీమేడ్ సేవ అనే ఆఫర్ మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. अभी तक आपने तो बहुत कुछ परिश्रम मेहनत की है, ఇప్పటి వరకు మీరైతే చాలా శ్రమ చేశారు. अभी वो चांस और किसी को दे दो। ఇప్పుడు ఈ ఛాన్స్ ఎవరో ఒకరికి వేరే వాళ్ళకి ఇవ్వండి. लेकिन ये कब होता है? కానీ ఇది ఎప్పుడవుతుంది? सब कुछ आप भगवान को अर्पण करेंगे तो। మొత్తం మీరు అంతా కూడా భగవంతుడికి అర్పణ చేస్తేనే. इसीलिए అందువల్ల ऐसे बनने के लिए ఇలా అవ్వడం గురించి सदा बाप के साथ में रहना बहुत जरूरी है। ఎల్లప్పుడూ మీరు తండ్రితో ఉండడం అనేది చాలా అవసరం. तो आज बाप दादा ఈ రోజు బాప్దాదా साकार रूप में जितना भी लोग हैं సాకార రూపంలో ఎంతమంది ఉన్నారో, और आकार रूप में जितना भी लोग हैं, ఆకార రూపంలో కూడా ఎంతమంది ఉన్నారో, सभी लोगों से मिलन मना रहे हैं। మొత్తం అందరితోని కూడా మిలనం జరుపుకుంటున్నారు. बाबा तो सागर है, బాబా అయితే సాగరుడు, बच्चे नदी के रूप में बाबा के हाथों में क्या कर रहे, मिलन मना रहे हैं। పిల్లలేమో నదుల రూపంలో బాబా దగ్గర మొత్తం మిలనం చేసుకుంటున్నారు. तो ये मिलन जो है ఈ మిలనం ఏదైతే ఉందో माँ बच्चों का मिलन नहीं है, తల్లి పిల్లల యొక్క మిలనం కాదు, स्नेह की भुजाओं द्वारा स्नेह का सागर का मिलन है। స్నేహం అనే భుజాల ద్వారా స్నేహ సాగరుడి యొక్క మిలనం. माँ और बच्चों के मिलन में बच्चा छोटा रहता है और माँ बड़ी रहती है। ఆ తల్లి పిల్లల యొక్క మిలనంలో అయితే అమ్మ పెద్దగా ఉంటుంది, పిల్లలు చిన్న వాళ్ళుగా ఉంటారు. ठीक है, तो फ्रेंड के रिलेशन में కాబట్టి స్నేహితుడు అనే రిలేషన్ లో दोनों इक्वल रहते हैं ఇద్దరు సమానంగానే ఉంటారు. और दोनों साथ में बैठकर भोजन करेंगे। ఇద్దరు కలిసే భోజనం చేస్తారు. एक के पास जो भी चीज है वो दूसरा आराम से यूज करेगा। ఒక్కళ్ళ దగ్గర ఏ వస్తువు ఉన్నా సరే రెండో వాళ్ళు హ్యాపీగా తీసుకుని ఆడుకోవచ్చు. दोनों समाये हुए रहते हैं। ఇద్దరు ఇమిడి ఉంటారు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు. तो स्नेह की उड़ान से స్నేహం అనే ఎగరడం నుంచి सारे बच्चे మొత్తం పిల్లలందరూ तन से, తనువుతో, मन से, మనస్సుతో, दिल से హృదయంతో बाप के समीप रहते हैं। తండ్రికి సమీపంగా వస్తారు. जितना बाबा से बात करते ही जाते हो, ఎంత మీరు బాబాతో మాట్లాడుతూ వెళ్తుంటారో, झगड़ा करते ही जाते हो प्यार से, ప్రేమతో ఆయనతో జగడం పెట్టుకుంటారో, जितना उनके साथ लेन देन करते ही जाते हो, ఎంత ఆయన దగ్గర నుంచి తీసుకోవడం ఇవ్వటం చేస్తారో, जितना संबंध उनके साथ रखते हो,
ఎవరితో సంబంధం ఆయనతో మీరు పెట్టుకుంటారో, ईश्वरीय सेवा में जितना ब्यूजी होते हो, ఈశ్వరీయ సేవలో మీరు ఎంత బిజీ అవుతారో उतना बाप आपको साथ में रखेगा। అంత తండ్రి మిమ్మల్ని ఆయనతో ఉంచుకుంటారు. लेकिन కానీ ऐसे बाबा के पास जाने के लिए అలా బాబా దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక आपको सिर्फ 1 सेकंड में जाकर पहुंचना है। మీరు ఒక్క సెకండ్ లో వెళ్ళి అక్కడికి చేరుకోవాలి. आज जो साइंस का साधन है, ఈ రోజైతే ఏ సైన్స్ సాధనాలు అయితే ఉన్నాయో, कहाँ भी जाना है तो उसको समय लगता है। ఎక్కడికైనా వెళ్ళాలంటే వాటికి సమయం పడుతుంది. स्पीड बढ़ाना है तो भी कुछ काम करना पड़ेगा, దాని స్పీడ్ పెంచాలి అంటే కూడా ఏదో పని చేయాల్సి వస్తుంది. कम करना है तो भी कुछ करना पड़ेगा, తగ్గించాలి అన్నా కూడా ఏదో ఏదో పని ఏదో చేయాల్సి వస్తుంది. उसको स्टॉप करना है तो भी कुछ करना पड़ेगा। దాన్ని ఆపాలి అంటే కూడా సాధనాలను ఆపాలంటే కూడా ఏదో చేయాల్సి వస్తుంది పని. अब व्हीकल रन करना है तो एक्सीलेटर में एक्सीलेटर लगाना पड़ेगा, వెహికల్ అయినా నడపాలంటే ఎక్సిలేటర్ పని చేయాలి. అక్కడ उसको थोड़ा स्पीड कम करना है तो एक्सीलेटर से पाँव हटाना पड़ेगा, స్పీడ్ తగ్గించాలంటే ఎక్సిలేటర్ నుంచి తగ్గించాలి. और उसको स्टॉप करना है तो ब्रेक लगाना पड़ेगा। స్టాప్ చేయాలి అంటే కనుక బ్రేక్ వేయాల్సి వస్తుంది. तो ऐसे अलग अलग साइंस का साधन अलग अलग कर्म के लिए यूज करना पड़ता है। అలా రకరకాల సైన్స్ సాధనాలు రకరకాల పనులకు ఉపయోగిస్తున్నాం. हाँ, वो साइंस का जो साधन से स्पीड को बढ़ा भी सकते हैं, कम भी कर सकते हैं। ఆ సైన్స్ యొక్క సాధనాల్ని స్పీడ్ పెంచొచ్చు లేకపోతే తగ్గించొచ్చు మనం. लेकिन आत्मा का जो स्पीड है, కానీ ఆత్మ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో साइंस का कोई भी साधन रुका नहीं सकती है। సైన్స్ యొక్క ఏ సాధనము కూడా ఆపలేదు. 1 सेकंड में कोई भी शक्ति यहाँ से उतना दूर परम धाम तक नहीं जा सकती है। ఎక్కడ ఏ శక్తి కూడా ఒక్క సెకండ్ లో ఇక్కడి నుంచి పరంధామంలోకి వెళ్ళలేదు. जो साइंस का साधन काम नहीं करता है, ఏ సైన్స్ యొక్క సాధన పని చెయ్యటం లేదో तो साइलेंस का साधन काम करेगा। అప్పుడు సైలెన్స్ అనే సాధనం పనిచేస్తుంది. अभी लौकिक रूप में देख लीजिएगा, లౌకిక రూపంలో చూడండి, कोई एक आत्मा और कोई आत्मा से मिलन बनाना है तो क्या करना पड़ेगा? ఏదైనా ఒక ఆత్మ వేరే ఆత్మతో మిలనం చేయాలంటే ఏం చేయాలి? खुद उनके सामने जाना पड़ेगा, స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, नहीं तो फोन करना पड़ेगा, లేకపోతే ఫోన్ చేయాల్సి వస్తుంది, व्हाट्सएप मैसेज भेजना पड़ेगा। లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పంపించాలి. हर कर्म के लिए टाइम तो लगता है ना। ప్రతి కర్మకి అయితే సమయం అయితే పడుతుంది కదా. बाबा कहता है मैं हर सेकंड में आपके साथ कनेक्ट होने के लिए आपके बाजू में रेडी हूँ। కానీ ఇక్కడ బాబాయ్ ఏమంటారు, ప్రతి సెకండ్ కూడా నేను మీతో కనెక్ట్ అవ్వాలి అంటే మీ పక్కనే ఉంటాను నేను ఎప్పుడు. लेकिन मेरे बच्चे सदा बिजी रहते हैं, बाबा की तरफ अटेंशन ही नहीं रखते हैं। కానీ నా పిల్లలందరూ ఏం చేస్తారు, ఎప్పుడు బిజీగా ఉంటారు, నాతో కనెక్షన్ పెట్టుకోరు. हाँ, बच्चों के लिए పిల్లల గురించి ज्ञान स्वरूप बनना थोड़ा टाइम लगता है। జ్ఞాన స్వరూపులుగా అవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. हाँ, योग करने के लिए भी टाइम लगता है। యోగం చేయాలి అంటే కూడా సమయం పడుతుంది. बाबा जो श्रीमत देते हैं, नियम देते हैं, ज्ञान देते हैं, బాబా ఏదైతే శ్రీమతము నియమాలు జ్ఞానం ఇస్తారో उसको धारणा करने में भी नंबरवार है। దాన్ని ధారణ చేయడంలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. लेकिन नंबर 1 किसमें है? కానీ నెంబర్ 1 గా ఎందులో ఉన్నారు? फ्रेंड्स के लिए नंबर 1 है। ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి అయితే నెంబర్ 1 గా ఉన్నారు. जो कुछ भी बाबा को बताना, ఏదైనా బాబాకి చెప్పుకుంటారు, बाबा से ही रोना, బాబాతోనే అక్కడ దుఃఖపడము, बाबा से ही लेना, బాబా దగ్గర నుంచి తీసుకోవడము, सब कुछ बाबा को ही कहना, మొత్తం అన్ని కూడా బాబాకే చెప్పడము, ये सभी बच्चों को सहज हो गया है। ఇవన్నీ కూడా పిల్లలకి సహజంగా అయిపోయాయి. इसलिए बाबा के पास रहते हैं అందువల్ల బాబాకి దగ్గరగా ఉంటారు, और समस्या से पास हो जाते हैं, ఈ సమస్యను దాటేస్తారు, और ईश्वरीय सेवा में भी निमित्त बनते हैं। ఈశ్వరీయ సేవలో కూడా నిమిత్తంగా ఉంటారు. तो अपने को चेक कीजिएगा, కాబట్టి స్వయాన్ని మీరు చెక్ చేసుకోండి. हर कर्म में आप भगवान के पास कितना समय रहते हैं, ప్రతి కర్మలోనూ మీరు భగవంతుడితో ఎంత సమయం ఉంటున్నారు అని చెప్పి, कितना नजदीक में रहते हैं। ఎంత దగ్గరగా ఉంటున్నారు మీరు బాబాకి. जैसे बाप के गोद में रहते हैं, आपको पैदा चलने का जरूरत भी नहीं रहता है। ఎలా అంటే బాబా ఒళ్ళో ఉన్నారు అనుకోండి, మీరు తండ్రి ఒళ్ళో ఉంటే మీరు నడిచి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మీకు. आपकी जिंदगी भी बाबा ही पैदा चलकर लेकर जाता ही रहेगा। మీ జీవితం అంతా కూడా బాబాయే నడుచుకుంటూ వెళ్తూ తీసుకెళ్తారు ఆయన మిమ్మల్ని. आपको क्या भोजन करना है आपको कहना नहीं पड़ेगा, माँ ने जो हाँ मुख के सामने लाकर रखा, मुंह ओपन करने का और खाने का, बस।
మీకైనా భోజనం తినాలంటే మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ ఏదైతే తీసుకొని వస్తుందో అది మీరు తినేస్తారు అంతే. ऐसे ही అలాగే बाबा आपको जहां भी रखता है, బాబా మిమ్మల్ని ఎక్కడ ఉంచుతారో, जो भी स्थूल और सूक्ष्म में देता है, ఏది మీకు స్థూలంగా సూక్ష్మంగా ఇస్తారో उसको एक्सेप्ट करो, उसमें ही आपका कल्याण है। దాన్ని యాక్సెప్ట్ చేయండి, అందులోనే కళ్యాణం ఉంది. लेकिन एक संकल्प सदा रखना, అని ఒక సంకల్పం అయితే ఎప్పుడు ఉంచుకోండి, जो भी आपको मिल रहा है वो बाबा द्वारा मिल रहा है। మీకు ఏది దొరుకుతుందో అది బాబా ద్వారానే మీకు దొరుకుతుంది. भले सेवा का चांस हो సేవ యొక్క ఛాన్స్ అవ్వచ్చు, या ज्ञान हो, జ్ఞానం అవ్వచ్చు, कोई साधन हो, ఏదైనా సాధనాలు అవ్వచ్చు, कोई व्यक्ति हो, ఏ వ్యక్తి అయినా అవ్వచ్చు, या भोजन हो, ఏదైనా భోజనం అవ్వచ్చు, या आपके प्रति कोई गायन कर रहा है, అయితే మీ పట్ల ఎవరైనా గాయనం చేస్తూ ఉండొచ్చు. वो सभी भगवान से ही आपको मिल रहा है। అవన్నీ కూడా భగవంతుని ద్వారానే మీకు దొరుకుతున్నాయి. तो ऐसे सदा बाप के पास रहते रहते కాబట్టి సదా ఇలా భగవంతుడి దగ్గర ఉంటూ परिस्थिति से पास होना పరిస్థితుల నుంచి దాటివేసి వెళ్ళిపోవడం, और पास विथ हॉनर बनना है। మరియు పాస్ విత్ హానర్ గా కూడా అవ్వాలి. जो सदा बाबा के पास में रहते हैं, ఎవరైతే ఎప్పుడు బాబాకి దగ్గరలో ఉంటారో, हर रोज कर्म में हर सेकंड एग्जाम आता है, ప్రతి రోజు ప్రతి సెకండ్ కూడా మనకి ఎగ్జామ్ వస్తుందో, बाप दादा के कारण वो एग्जाम में वो बच्चे पास हो जाते हैं। అక్కడ బాప్ దాదా మనతో ఉండడం వల్ల ఆ ఎగ్జామ్ లో మనం పాస్ అవుతాం. पहले क्वेश्चन को आंसर लिखकर फेल होने के बाद बाबा के पास नहीं आना है। ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మనమే రాసేసి అది ఫెయిల్ అయ్యాక బాబా దగ్గరికి రావడం కాదు. लेकिन एग्जाम आने के पहले से ही बाप की गोद में रहो, కానీ ఎగ్జామ్ రావడానికి ముందు నుంచే మీరు బాబా ఒళ్ళో ఉండండి. और जब एग्जाम के टाइम में भी बाबा की गोद में रहो। ఎగ్జామ్ సమయంలో కూడా మీరు బాబా ఒడిలోనే ఉండండి. जैसे महाभारत में दिखाया गया है, ఎలా అయితే మహాభారతంలో చూపించారు కదా, महाभारत के अंतिम समय में మహాభారత అంతిమ సమయంలో जब कुरुक्षेत्र का युद्ध चलता है, కురుక్షేత్రం యొక్క యుద్ధం నడుస్తూ ఉంటుంది కదా, युद्ध किसके साथ? యుద్ధం ఎవరితో జరుగుతుంది? अपने परिवार वालों के साथ ही, बाहर के लोगों के साथ नहीं। వాళ్ళ పరివారంతోనే జరుగుతుంది కదా, వేరే బయట వాళ్ళు ఎవరితోని జరగట్లేదు యుద్ధం. आज भी हर एक के मन में अपने परिवार वालों के साथ ही हिसाब किताब चल रहा है ना। ప్రతి ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పరివారంలో ఉన్న వాళ్ళతోనే లెక్కాచారాలన్నీ నడుస్తున్నాయి కదా, अपने मन बुद्धि संस्कार द्वारा, మన మనస్సు బుద్ధి సంస్కారాల ద్వారా, अपने पति बच्चे माँ बाप भाई बहन सास ससुर से ही हिसाब किताब आ रहा है। మన తండ్రి తల్లి పిల్లలు అన్నదమ్ములు వాళ్ళతోనే అత్తమామలతోనే కదా మన లెక్కాచారాలన్నీ వస్తున్నాయి. उससे बाहर आने के लिए क्या करना है? వాటన్నిటి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? तो महाभारत में क्या दिखाया? మహాభారతంలో ఏం చూపించారు? कुरुक्षेत्र में युद्ध में जाने के पहले కురుక్షేత్రంలో యుద్ధాన్ని చేయడానికి వెళ్ళక ముందే पहले ही अर्जुन के रथ में श्री कृष्ण जी बैठ जाते थे, రథంలోని ఫస్ట్ అర్జునుడు రాకముందే శ్రీకృష్ణుడు కూర్చుండిపోయేవారు. और जब युद्ध के समय में भी उनके रथ में श्री कृष्ण जी रहते थे, యుద్ధ సమయంలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుడు ఉన్నారు. और युद्ध कंप्लीट होने के तक लास्ट तक वो रथ में श्री कृष्ण जी रहते थे। లాస్ట్ యుద్ధం అయ్యే వరకు కూడా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఉన్నారు. और ऐसे भी कहा है, ఇలా కూడా చెప్పారు, लास्ट डे जब युद्ध कंप्लीट हो गया था, లాస్ట్ రోజు యుద్ధం ఎప్పుడైతే కంప్లీట్ అయిందో श्री कृष्ण कहता है पहले आप नीचे उतरो, अर्जुन को कहता है। శ్రీకృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడితో ఫస్ట్ నువ్వు రథం దిగు. तो अर्जुन कहता नहीं, पहले आप उतरिएगा। అప్పుడు అర్జునుడు అంటాడు లేదు లేదు మీరు ఫస్ట్ దిగండి అని చెప్పేసి. नहीं, कृष्ण कहता नहीं, पहले आप उतरो। కృష్ణుడు అంటాడు లేదు నువ్వే దిగాలి అని చెప్పి అర్జునుడి అంటారు. अर्जुन नीचे उतर गया అర్జునుడి కిందకి దిగారు. और अर्जुन को कहा थोड़ा दूर में जाओ। అర్జునుడికి చెప్పాడు శ్రీకృష్ణుడు కొంచెం దూరంగా వెళ్ళు అని చెప్పి. उसके बाद श्री कृष्ण जी रथ से नीचे उतरते हैं। దాని తర్వాత శ్రీకృష్ణుడు రథం నుంచి కిందకి దిగుతాడు. तो नीचे उतरते ही उस रथ को इतना जोर से अग्नि लग जाता है, सारे रथ क्या होता है, जल जाता है। అలా శ్రీకృష్ణుడు దిగడంతోనే మొత్తం రథం అంతా కాలిపోతుంది అగ్నితో. तो अर्जुन पूछता है ये क्या है? అప్పుడు అర్జునుడు అడుగుతాడు ఏంటి ఇలా జరిగింది అని చెప్పి. तो कृष्ण कहते हैं కృష్ణుడు అంటాడు అప్పుడు कौरव के तरफ से जितना भी लोगों ने बाण भेजा था, కౌరవుల తరపు నుంచి ఎంత మంది బాణాలు పంపారో उससे ऑलरेडी वो जो रथ है वो जल गया था। ఆల్రెడీ ఆ రథము ఆ వాటితో కాలిపోయింది.
लेकिन मेरे शक्ति के कारण वो जो बाण का शक्ति रथ के ऊपर प्रभाव नहीं डाला। కానీ నేను అందులో ఉండడం వల్ల ఆ బాణాల యొక్క శక్తి దాని మీద ప్రభావం దాని మీద పడలేదు. हाँ, अभी मैं नीचे उतर गया तो मेरा शक्ति ने मैंने वापस ले लिया तो तुरंत वो रथ क्या हो गया, जल गया। ఇప్పుడు నేను రథం నుంచి కిందకి తీసేసుకోవడం వల్ల నా శక్తిని నేను తీసేసుకోవడం వల్ల రథం అంతా ఆ బాణాల ప్రభావంతో కాలిపోయింది. ऐसे ही भाई बहने అలాగే సోదర సోదరులు हर रोज ప్రతిరోజు मनुष्य आत्माओं द्वारा మనుష్య ఆత్మల ద్వారా कर्म क्षेत्र में కర్మక్షేత్రంలో माया के रूप में, మాయ రూపంలో रावण के रूप में రావణుడి రూపంలో इतना बाण आता है, परिस्थिति के रूप में, विघ्न के रूप में। ఎన్ని బాణాలు వస్తాయంటే పరిస్థితుల రూపంలోను విఘ్నాల రూపంలోను मनुष्य आत्मा को कितना मन में आता है हमको सुसाइड कर ले। మనుష్య ఆత్మలకి ఎంత అలా అనిపిస్తుందంటే నేను ఆత్మహత్య చేసేసుకోవాలి అన్నంత. लौकिक वाले हो, अलौकिक वाले हो, లౌకికం వాళ్ళు అవ్వచ్చు, అలౌకిక వాళ్ళ దగ్గర నుంచి అవ్వచ్చు. लेकिन కానీ अपने रथ में आपने बाबा को बिठा है तो మన రథంలో మనం బాబాని కూర్చోబెట్టాము అనుకోండి, उसका प्रभाव आपको नहीं आएगा, ఆ ప్రభావం మనకి రాదు, उसका इफेक्ट आपको नहीं होगा। ఆ ప్రభావం మన మీద ఏమీ పడదు. इसलिए बाबा ने कहा అందువల్ల బాబా ఏమంటున్నారంటే पुरुषार्थ, పురుషార్థ. पुरुष आत्मा పురుష అంటే ఆత్మ अपने रथ द्वारा తన రథం ద్వారా कर्म करना है। కర్మ చేయాలి. रथ अलग है, पुरुष अलग है। రథము వేరు, ఇక్కడ పురుష అన్నది వేరు. ऐसे फीलिंग में रहकर पुरुषार्थ करना है। అలాంటి ఫీలింగ్ లో ఉండి మీరు పురుషార్థం చేయాలి. और पुरुषार्थ भी ऐसा नहीं कि एक बार किया हुआ गलती दोबारा रिपीट नहीं होना चाहिए। పురుషార్థం కూడా ఎలా చేయాలి, ఒక్కసారి జరిగిన తప్పు మళ్ళీ రెండవసారి రిపీట్ అవ్వకూడదు. तो उसके तरफ अटेंशन रखना है। కాబట్టి దాని వైపు మనం అటెన్షన్ పెట్టుకోవాలి. ऐसे जो करते हैं అలా ఎవరైతే చేస్తారో उनको ही बाबा कहते हैं ओटेसो अर्जुन। వాళ్ళనే అంటారు బాబా ఓటేసు అర్జున్ అని చెప్పి. अर्जुन माना అర్జున్ అంటే अलौकिक जन, अलौकिक जन इज इक्वल टू अर्जुन। అలౌకిక జనము అంటే అర్జునుడు అని అర్థం. सदा अलौकिक रूप में ही हमको रहना है। ఎప్పుడు అలౌకికంలోనే మనం ఉండాలి. जिनको भी देना है सूक्ष्म रूप में ही देना है। ఎవరికి ఏమి ఇవ్వాలన్నా సరే సూక్ష్మ రూపంలోనే ఇవ్వాలి. बच्चों को पैसा देना है, बिल्डिंग देना है, कपड़े देना है, इसके बारे में ज्यादा नहीं सोचना है। పిల్లలకి డబ్బులు ఇవ్వాలి, బిల్డింగ్ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, వీటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. रूहानी शक्ति कितना देना है इसके बारे में सोचना है। ఆత్మిక శక్తి ఎంత ఇవ్వాలి మనం వాళ్ళకి అని దాని మీద మనం ఆలోచించాలి. ऐसे विशेष कर्म में ఇలాంటి విశేష కర్మలో और किसी को नहीं देखना है। వేరే వాళ్ళు ఎవరిని మనం చూడకూడదు. ये तो माउंट आबू वाले करेंगे, ఇవన్నీ మౌంట్ ఆబులో ఉన్న వాళ్ళే చేస్తారు, निमित्त टीचर्स बहने करेंगे, విత్ టీచర్స్ బేనం చేస్తారు. ऐसा नहीं। అలా కాదు, అలా ఆలోచించకూడదు. पहले आपको ही करना है। ఫస్ట్ మీరే చెయ్యాలి. ऐसी साधना के लिए आपको पहले आगे बढ़ना है। ఇలాంటి సాధన మీరు దీంతో పాటు మీరు ముందుకు వెళ్ళాలి. ठीक है, तो इसको कहते ओटेसो अर्जुन। దీన్నే అంటారు ఓటేసో అర్జున్ అని చెప్పి. ठीक है, ऐसे ఇలా बाबा के दिल पर बैठकर బాబా హృదయంలో కూర్చొని सदा पास में रहो ఎల్లప్పుడూ దగ్గరగా ఉండండి. और नूरे रतन बनकर ईश्वर सेवा करते रहो। కంటి వెలుగుగా అయ్యి సేవ చేస్తూ ఉండండి. ठीक है, तो ये साल में क्या सेवा करना है? అయితే ఈ సంవత్సరం ఏ సేవ చెయ్యాలి? बहुत स्पीड में करना है ना, చాలా స్పీడ్ తో చెయ్యాలి కదా, क्योंकि समय बहुत स्पीड में जा रहा है। ఎందుకంటే సమయం చాలా స్పీడ్ గా వెళ్తుంది. कम समय है, తక్కువ సమయం ఉంది, जल्दी पहुंचना है। త్వరగా మనం చేరుకోవాలి. इसीलिए అందువల్ల अनादि स्वरूप में स्थित हो जाओ। అనాది స్వరూపంలో స్థితిలో ఉండండి. अनादि माना सिर्फ मैं एक आत्मा हूँ, एनर्जी हूँ, बस। అనాది అంటే ఏంటి? ఇక్కడ నేను ఒక ఆత్మని అని చెప్పి. जब आप परमधाम में रहते हो పరంధామంలో ఉన్నప్పుడు उसको कहते हैं अनादि स्वरूप। దాన్ని అంటారు అనాది స్వరూపం అని అంటారు. उस समय ఆ సమయంలో स्थूल वतन का స్థూల వతనం యొక్క आपको जो भी पार्ट करना है, ఏ పాత్ర చేయాలి అన్న అక్కడ మీకు सत्य त्रेता द्वापर कलयुग संगम युग, సత్య త్రేత ద్వాపర కలియుగాలు మరియు సంగమ యుగాల్లోనే ये कोई भी संस्कार वहां इमर्ज नहीं होता है।
అక్కడ ఏ సంస్కారము అక్కడ మనలో ఇమిడిపోదు, ఇమర్జ్ అవ్వదు. क्योंकि आपको वहां पाठ नहीं करना है। ఎందుకంటే అక్కడ మీరు పాత్ర చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ठीक है, इसीलिए అందువల్ల आप प्योर आत्मा के रूप में वहां रहते हैं। అక్కడ మీరు చాలా ప్యూర్ ఆత్మగా, పవిత్ర ఆత్మగా ఉంటారు. आपका सप्त गुणों के साथ रहते हैं। అక్కడ మీరు పరంధామంలో సప్త గుణాలతో ఉంటారు. वहां आपको कुछ कर्म करना नहीं है। అక్కడ పరంధామంలో మీరు ఏం కర్మ చేయాల్సిన అవసరం రాదు. वहां जो आप रहते हैं वहां का जो माहौल है उसका अनुभव करना है। అక్కడ మీరు ఈ ప్రదేశంలో ఉంటారు కదా, అక్కడ దాన్ని మీరు అనుభవం చేస్తే చాలు. तो सिर्फ आप उस अनादि स्वरूप में रहो। అక్కడ మీరు ఓన్లీ అనాథ స్వరూపంలో ఉండండి. न पुरुषार्थ के बारे में, न साधना के बारे में, न सेवा के बारे में चिंता मत कीजिएगा। అక్కడ పరంధామంలో ఉండి పురుషార్థం గురించి, సేవ గురించి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. उस ज्ञान स्वरूप में रहकर अपने मन को परमात्मा के हाथ में दे दो। అలా అక్కడ జ్ఞాన స్వరూపంలో ఉండి మీ మనసుని పరమాత్మ చేతిలోకి ఇవ్వండి. तो इस स्वरूप में सिद्ध होने के लिए आप 1 सेकंड में सिद्ध होना चाहिए। ఈ స్థితిలో మీరు స్థితిలో అవ్వాలి అంటే గనక మీరు 1 సెకండ్ లో ఈ స్థితిలోకి వచ్చేయాలి. तो इस स्वरूप में रहने से बाबा आपको यूज करने लगेंगे। ఈ స్వరూపంలో మీరు అక్కడ ఉన్నారు అనుకోండి, అప్పుడు మిమ్మల్ని బాబా ఉపయోగించుకోవడం మొదలు పెడతారు. तो बाबा इस स्वरूप से आपको कैसे यूज करेगा? బాబా ఈ స్వరూపంతో మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటారు? एक स्व परिवर्तन के लिए यूज कर सकता है, ఒకటి మనల్ని స్వపరివర్తనకి ఉపయోగించుకుంటారు. और आपके साथ में रहने वाले कोई आत्मा का वृत्ति परिवर्तन करने में यूज कर सकता है। లేకపోతే మీతో ఉండే వాళ్ళ ఆత్మలు ఉంటారు కదా, వాళ్ళ వృత్తి మార్చడానికి, పరివర్తన చెందించడానికి కూడా ఉపయోగపడతారు. नहीं तो आपके द्वारा कोई आत्मा कहते हैं बाबा को थोड़ा ऐसा कहिए ना हमारे बारे में, तो उस आत्मा का परिवर्तन करने के लिए भी बाबा आपको यूज कर सकता है। లేకపోతే ఎవరైనా ఆత్మ అంటారు కదా, నా తరపు నుంచి బాబాకి చెప్పండి ఇలా చెయ్యమని చెప్పి అలా కూడా బాబా ఉపయోగించుకుంటారు. वायुमंडल को परिवर्तन करने में भी आपको यूज कर सकता है। వాయుమండలాన్ని మార్పు చెందించడానికి కూడా అక్కడ బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. संबंध संपर्क में परिवर्तन करने के लिए भी आपको यूज कर सकता है। సంబంధ సంపర్కాలను కూడా అక్కడ పరివర్తన చెందడానికి కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. तो किसी भी रूप में भगवान यूज कर सकता है। కాబట్టి ఏదో రూపంలో మిమ్మల్ని భగవంతుడు ఉపయోగించుకుంటారు. तो इसके लिए आपको तीव्र गति लाना है। దీనికి మనం తీవ్ర వేగాలను తీసుకురావాలి. तो तीव्रता माना क्या है? అయితే ఇక్కడ తీవ్రత అంటే ఏంటి? सोचा और किया, ఆలోచించాము, చేసేసాము. उसके लिए टाइम नहीं लगना चाहिए। దానికి అక్కడ సమయం పట్టకూడదు. जैसे कि आपके घर में किसी का तबीयत बहुत खराब है तो क्या करते हैं? మీ ఇంట్లో అలా అనుకోండి, మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? किसी का सिर घूम गया और गिर गए, ఎవరు తల తిరిగి పడిపోయారు. तो उस समय नहीं नहीं हम ब्रेकफास्ट करके आएंगे और नहा कर आएंगे, ड्रेस चेंज करके आएंगे करके ऐसे सोचेंगे क्या? ఆ సమయంలో లేదు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, టిఫిన్ తినేసి వస్తాను, బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను అంటే అవుతుందా? అవ్వదు కదా. तुरंत उनको हॉस्पिटल एडमिट करना है, बाकी जो भी काम है वो बाजू में रखना है। వెంటనే వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేయాలి. ఏ పని ఉన్నా సరే పక్కన పెట్టేయాలి. क्योंकि उसको प्रायोरिटी देना है। ఎందుకంటే అక్కడ మనం ముఖ్యం పని చేయాల్సిన పని అక్కడ అది కదా, ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి. तो ऐसे ही ईश्वरीय कार्य में फर्स्ट प्रेफरेंस करना है। అలాగే ఈశ్వరీయ కార్యానికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ज्यादा सोचने का जरूरत नहीं, क्या करना है क्या नहीं करना है सोचने का जरूरत नहीं है। ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఏం చేయాలి ఏంటి. संकल्प बोल कर्म इकट्ठा माना साथ में बहुत फास्ट में कर्म करना चाहिए। సంకల్పము, మాట, కర్మ ఇవన్నీ ఒకేసారి వెంటనే అయిపోవాలి. लेकिन इसमें क्या होता है, అప్పుడు దీంతో ఏమవుతుంది? व्यर्थ बातें बहुत कुछ आ जाता है। వ్యర్థం చాలా సమయం వస్తుంది. వ్యర్థం ये करूं क्या वो करूं, ఇది చెయ్యనా అది చెయ్యనా అని వస్తుంది మనకు. ठीक है, ये विधि अप्लाई करूं कि वो विधि अप्लाई करूं। ఈ విధితో చెయ్యనా ఆ విధితో చెయ్యనా అని చెప్పి వస్తుంది. संडे मुरली में बाबा ने ये कहा था, मिलन के मुरली में ये कहा था, साकार मुरली में ये कहा था, मैं क्या चांस ले लूं, क्या चॉइस करूं, ये भी आ जाता है। సండే మురళిలో బాబా ఇదన్నారు, సాకార్ మురళిలో ఇదన్నారు, మనం ఏం చెయ్యాలి, ఇందులో ఏం చెయ్యను నేను అన్నది వస్తుంది. कभी कभी व्यर्थ में जाना भी खुशी होते हैं, అప్పుడప్పుడు వ్యర్థంలోకి వెళ్ళడం కూడా ఆనందంగా ఉంటుంది. खुशी हो जाते हैं, माना उससे क्या होता है ना, स्वप्न के जैसे बहुत खुश हो जाते हैं। అప్పుడు ఏమవుతుందంటే అలా వెళ్ళడం వల్ల అది కళ రూపంలో చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. कितना आगे बढ़ जाते हैं, वापस आने के लिए मुश्किल हो जाता है। ఎంత మీరు ముందుకు వెళ్ళిపోతారో ఈ అర్థం వల్ల దాని తర్వాత వెనక్కి రావడం అంత కష్టం అవుతుంది.
और राजयोग के समय पर भी वही बात क्या करते, लेकर बैठते हैं। రాజయోగం చేసే టైంలో కూడా ఆ ఆ వ్యర్థాన్నే తెచ్చుకుని కూర్చుంటారు. फॉर एग्जाम्पल किसी ने डांट लिया तो क्या करेंगे, ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని తిట్టారు అనుకోండి, ఏం చేస్తారు? उन्होंने क्यों डांटा, किसके लिए आप- डांटा, मैं तो इतना सीरियस थी, मैं तो सीनियर थी, ऐसे भी क्यों डांटा है उन्होंने। వాళ్ళని ఎందుకు తిట్టారు, ఎందుకు చేశారు, నేను వాళ్ళకంటే సీనియర్ కదా అని చెప్పేసి అనుకుంటారు. और हमने तो इतना सब उनको किया, फिर भी वो हमको डांट रहे हैं। మేము వాళ్ళకి ఇంత చేసాము అయినా సరే వీళ్ళని తిడుతున్నారు అని చెప్పి ఆలోచనలు వస్తాయి. उन्होंने तो 1 मिनट के लिए डांटा, ఆ వాళ్ళైతే మిమ్మల్ని ఒక్క నిమిషానికే తిట్టారు. लेकिन आप क्या करते हो, सारे दिन क्यों 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 करके उसको इतना लंबा चौड़ा बना देते हो। కానీ మీరేం చేస్తారు, రోజంతా కూర్చుని ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు ఇలా అన్నారు అని చెప్పి దాన్ని మొత్తం పొడిగించేస్తారు. हाँ, अभी बाबा ने आपको नुमा शाम के लिए टाइम दिया, ఇప్పుడు బాబా మీకు నుమాశామ్ యోగానికి సమయం ఇచ్చారు. సాయంత్రం ठीक है, योग के लिए बैठ गए, యోగానికి కూర్చున్నారు. क्यों बैठे हैं। ఎందుకు కూర్చున్నారు? बाबा उस समय आपका तन समय लेना चाहता है, బాబా ఆ సమయంలో మీ తనువు సమయాన్ని తీసుకుందాం అనుకుంటున్నారు. आपका परिवर्तन कराना चाहता है, మిమ్మల్ని పరివర్తన చేద్దామని అనుకున్నారు. विश्व परिवर्तन कराना चाहता है। విశ్వ పరివర్తన చేద్దామని అనుకున్నారు. उस समय बाबा साहब ऐसे व्यर्थ करते रहेंगे, उन्होंने ऐसे कहा, इन्होंने ऐसे कहा, कहते रहेंगे, तो वो आपको ट्रीटमेंट दे सकता है क्या। ఆ సమయంలో మీరు బాబాతో వాళ్ళు నన్ను ఇలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటే బాబా విశ్వ పరివర్తన మిమ్మల్ని తీసుకుంటారా? లేదు కదా. आपके घर में डॉक्टर आए हैं మీ ఇంటికి డాక్టర్ వచ్చారు, ट्रीटमेंट देने के लिए, ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు. आप उनको अपने बीमारी के बारे में नहीं कह रहे हो, మీరు వాళ్ళకి మీ అనారోగ్యం గురించి చెప్పటం లేదు. मेरा बेटा ऐसा करता है, बेटी ऐसे करती है, पति ऐसे करते हैं, उससे कुछ उससे लेन देना ही नहीं है। నా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, నా కూతురు ఇలా చేస్తుంది, నా భర్త ఇలా చేస్తున్నాడు అని చెప్పారు అనుకోండి, ఆయనకు అసలు ఈ విషయాలతో అవసరం ఉందా? లేదు కదా. लेकिन टाइम पास होता है, आपको ट्रीटमेंट नहीं मिलता है। అప్పుడు ఏదో టైం పాస్ చేసేస్తారో అయినా మీకు కానీ ట్రీట్మెంట్ మీకు దొరకదు అక్కడ. ऐसे ही ईश्वरीय सेवा के टाइम पर అలాగే ఈశ్వరీయ సేవ సమయంలో व्यर्थ से इनोसेंट बनो। వ్యర్థం నుంచి ఇన్నోసెంట్ అంటే అమాయకులుగా తయారవు. व्यर्थ माना क्या है, मालूम ही नहीं है। అంటే అక్కడ మీకు ఏంటంటే వ్యర్థం అంటే ఏంటో మీకు అసలు తెలియనే తెలియదు, అలా ఉండాలి. क्वेश्चन, व्यर्थ किसको कहते हैं, समर्थ किसको कहते हैं। ఇప్పుడు క్వశ్చన్, వ్యర్థం అంటే ఏంటి, సమర్థం అంటే ఏంటి? उस समय ఆ సమయంలో उस मन को ఆ మనసుకి आपने यूज किया, समझ लो व्यर्थ है। మీరు ఉపయోగించుకున్నారు అనుకోండి, అని అనుకోండి, అదే వ్యర్థం. उस समय उस मन तन को भगवान को दे दिया, उसको कहते समर्थ है। ఆ సమయంలో మీ మనస్సుని తనుని మీరు బాబాకి ఇస్తే ఆయన ఉపయోగించుకున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారంటే సమర్థము అని చెప్పి. आप और बाप दोनों मिलकर कर्म नहीं करना है, మీరు తండ్రి కలిసి ఇద్దరు కలిసి పని చేయాల్సిన అవసరం లేదు. 100% उनको ही देना है। ఆ 100% ఆయనకి ఇచ్చేయాలి మీరు. उसको कहते समर्थ और इनोसेंट। దాన్ని అంటారు సమర్థము మరియు అమాయకత్వము అని చెప్పి. व्यर्थ का तो बहुत जोश रहता है వ్యర్థానికి చాలా బలం ఉంటుంది, और विकार भी रहता है, వికారాలు కూడా ఉంటాయి, अभिमान भी रहता है, అభిమానం కూడా ఉంటుంది, खुश भी होते हो, చాలా సంతోషంగా కూడా అవుతారు. लेकिन वो अविनाशी नहीं रहता है। కానీ అది అవినాశిగా ఉండదు. कभी कभी बच्चे कहते हैं అప్పుడప్పుడు పిల్లలు అంటారు, करने का मन तो है, మాకు చెయ్యాలనుంది మనసులో, लेकिन करने को नहीं हो रहा है। కానీ చేయడానికి అవ్వటం లేదు. तो बाबा कहते हैं अभी कोई भी रीजन मैं सुनना नहीं चाहता हूँ। అంటే బాబా అంటున్నారు, నేను ఇప్పుడు ఏ కారణం ఎందలుచుకోలేదు. और दूसरी बात है, రెండో మాట ఏంటంటే, कोई भी व्यक्ति को ఎవరైనా వ్యక్తికి या साधन को లేకపోతే సాధనానికి सहारा मत बनाओ, వాళ్ళ సాయం తీసుకోవద్దు, उसके ऊपर डिपेंड मत होना। వాళ్ళ మీద ఆధారపడవద్దు. मैंने ईश्वरी जिंदगी में देखा है, ఈశ్వరీ జీవితంలో నేను చూశాను, बहुत सारे लोग कहते हैं చాలా మంది అంటారు, भाई जी क्लास तो बहुत अच्छा है, బాయిజీ క్లాస్ చాలా బాగుంది, विधि बहुत अच्छा है, విధి కూడా చాలా బాగుంది, बहुत अनुभव भी हुआ, చాలా అనుభవం కూడా అవుతుంది, ऐसे हमको किसी ने बताया भी नहीं। అలా మాకు ఎవరు చెప్పలేదు. और 4-5 महीने के बाद ओम शांति नहीं रहते हो। కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా అంతా చెప్తారు, కానీ 4 నెలలు 5 నెలల తర్వాత మళ్ళీ కనిపించరు వాళ్ళు. वो जो कहते हैं हम आपके साथ में रहेंगे, ऐसा सेवा करेंगे, वैसा सही करेंगे, सहयोग करेंगे, सब कुछ कहते हैं, వాళ్ళు చెప్తారు, ఇలాంటి సేవ చేద్దాం, అలాంటి సేవ చేద్దాం అని అన్ని చెప్తారు, लेकिन उसके बाद रहते नहीं है।
కానీ దాని తర్వాత ఉండనే ఉండరు ఇక్కడ. इसलिए बात है किसी की बातों में मत आना, కాబట్టి ఎవరి మాటల్లోకి వెళ్ళిపోకండి. एक बाप दूसरा न कोई। ఓన్లీ తండ్రే, ఇంకెవ్వరూ లేరు. आपके सामने वो आत्माएं आ गए, మీ దగ్గరికి ఏ ఆత్మ వచ్చినా సరే, उनको प्यार दे दो, మీ దగ్గరికి ఏ ఆత్మ వచ్చినా వాళ్ళకి ప్రేమనివ్వండి, स्नेह दे दो। స్నేహం ఇవ్వండి. वो चले गए तो चिंता मत करना, వాళ్ళు వెళ్ళిపోయారు అంటే చింత చెయ్యొద్దు. उसके प्रति मोह में मत आना। వాళ్ళ పట్ల మోహంలో కూడా రాకండి. दोबारा आ गए तो उतना प्यार से ही उनके साथ व्यवहार करना, రెండోసారి వచ్చారు అనుకోండి, అంతే ప్రేమనివ్వండి. किसी के बातों में मत आना, ఎవరి మాటల్లోకి పడిపోవద్దు. बातें नहीं बनाओ, ఆ మాటలు ఎక్కువ మాట్లాడద్దు. ये ऐसे करते हैं वो ऐसे करते हैं, ये बातें भी नहीं आना चाहिए। వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు అన్న వాటిలో కూడా మీరు వెళ్ళొద్దు. यज्ञ में ऐसे हो रहा है, वो लोग ऐसे कर रहे, ये गलती कर रहे, वो सुनकर सुनाकर औरों को भी नहीं सुनाना है। యజ్ఞంలో వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి మీరు విని మళ్ళీ వేరే వాళ్ళకి వినిపించడం అలా కూడా చేయొద్దు. तो किसको देखना है? ఎవరిని చూడాలి మీరు? बाप को देखो, తండ్రిని చూడండి, बाप समान करो, తండ్రితో సమానంగా అవ్వండి, बाप समान बनो। తండ్రితో సమానంగా తయారవ్వండి. थोड़ा सा भी व्यर्थ को पानी डालते रहेंगे, वो बड़ा वृक्ष बनेगा और उसको काटने में टाइम लगेगा। ఎంత వ్యర్థం, చిన్న కొంచెమైనా నీళ్లు వేశారనుకోండి, వ్యర్థమైన నీరు, అంత వృక్షం పెరిగిపోతుంది, దాన్ని మళ్ళీ మీరు కట్ చేయాల్సి వస్తుంది. इसीलिए इसको टाइम लगता है। అందువల్ల దానికి ఏంటి, మనకి సమయం పడుతుంది. अभी सब कुछ बाबा को करने के लिए चांस दो, आप सिर्फ शक्ति दो। ఇప్పుడు అంతా మొత్తం చేయడానికి బాబాకే ఛాన్స్ ఇవ్వండి. बीच बीच में बादल आएंगे, మధ్య మధ్యలో మబ్బులైతే వస్తాయి, चिंता मत करना। చింత ఏం చేయవద్దు. दुनिया वाले ప్రపంచంలో వాళ్ళు रिद्धि सिद्धि का फोर्स है, రిద్ధి సిద్ధి అనే ఫోర్స్ ఉంది వాళ్ళ దగ్గర. क्योंकि हम बाबा के बच्चे कहते हैं, మనం బాబా పిల్లలని అంటాము. बाबा हम कितना साधना कर रहे हैं लेकिन हमारे सामने कोई आत्मा ही नहीं आ रहे। బాబా నేను ఎంత సాధన చేసినప్పటికీ నాతో ఏ ఆత్మలు రావటం లేదు అంటాం మనం. और भक्ति मार्गों में देखो, कोई साधु सन्यासी आते तो हजारों लाखों में जो लोग मिल जाते हैं। భక్తి మార్గంలో చూడండి, ఏదైనా స్వామీజీ వస్తే ఎంత మంది, లక్షల మంది వెళ్ళిపోతారు అక్కడికి. ठीक है, तो वो सभी रिद्धि सिद्धि का बात है, అవి ఓన్లీ రిద్ధి సిద్ధి యొక్క మాటలే, वो अल्पकाल के लिए है। అవి అల్పకాలికమే. लेकिन आपका है विधि से संपन्न स्थिति, కానీ మీది విధితో సంపన్న స్థితి. तो ऐसे ग्रुप वाले बाबा को चाहिए। కాబట్టి ఇలాంటి గ్రూప్ వాళ్ళే బాబాకి కావాలి. बाबा रेडी करना चाहता है, బాబా రెడీ చేద్దాం అనుకుంటున్నారు. मन से, మనస్సుతో, वाणी से, మాటలతో, बोल से, మాటలతో, संपर्क से। సంపర్కంతో. ओटेसो अर्जुन, मुझे पहले करना है। ఓటేసు అర్జున్ అంటే నేనే ముందు చెయ్యాలి అని చెప్పి. 3:30 को अमृत वेला में अमृत वेले उठकर बैठना है, कोई आता है कि नहीं आता उसका चिंता मत करना। 3:30కి అమృత వేళ లేవాలి అంటే లేచి కూర్చోవాలి, ఎవరో వస్తున్నారు ఎవరు రావట్లేదు అన్నది ఆలోచించుకోండి. आपको जो बाबा ने टाइम दिया है, आपको उस टाइम पर जाकर वहां रेडी रहना है, बाकी का चिंता आपको नहीं करना है। బాబా మీకు సమయం ఇచ్చారు అంటే ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్ళి ఉండాలి, వేరే ఆ చింత మీకు అవసరం లేదు. मेरे से होता है कि नहीं होता है ऐसे भी मत सोच लीजिएगा। నాతో అవుతుందా అవ్వదా అని కూడా ఆలోచించద్దు. करने का तो मन है लेकिन समय के अनुसार बाबा का सहयोग नहीं मिलता है, ऐसे भी मत कहना है। నాకు చేయడానికైతే మనసు ఉంది, కానీ నాకు అవకాశం దొరకట్లేదు అని కూడా అనకూడదు. दृढ़ संकल्प करो, దృఢ సంకల్పం చెయ్యండి, डिसिप्लिन से करो। డిసిప్లిన్ క్రమశిక్షణతో చెయ్యండి. विजय आपका जन्म सिद्ध अधिकार है और बाप आपके साथ में है। విజయం మీ జన్మ సిద్ధాధికారము, మరియు తండ్రి మీతోనే ఉంటారు. ऐसे पॉजिटिव संकल्प द्वारा ఇలాంటి పాజిటివ్ సంకల్పాల ద్వారా एक बहुत अच्छा ओरा क्रिएशन करो, वायुमंडल रेडी करो। ఇలాంటి మంచి వాయుమండలాన్ని మీ చుట్టూ తయారు చేసుకోండి. ऐसे शुद्ध संकल्प का बंधन, అలాంటి శుద్ధ సంకల్పాల బంధనము घेराव అంతా పెట్టండి, వ్యాపింప చేయండి. ऐसा बांध के ఇలా చేసి उसको रेडी करो। ఇలా కట్టి దాన్ని రెడీ చేయండి. उस एरिया में जो भी आते हैं ఆ ఏరియాలోకి ఎవరు వచ్చినా సరే उनको भी शांति का एहसास होना चाहिए। వాళ్ళకు కూడా శాంతి అనే అనుభవం అవ్వాలి. आपके साथी कौन है? మీ స్నేహితుడు ఎవరు? बाप है ना, తండ్రి కదా మీ సహచరుడు. तो सदा अमृत वेले विजय का तिलक लगा के रखना। కాబట్టి ప్రతి రోజు అమృత వేళ విజయం అనే తిలకాన్ని పెట్టుకుని ఉండండి. तो ऐसे स्नेही, ఇలాంటి స్నేహి, संपन्न,
సంపన్న, संपूर्ण, సంపూర్ణ, समान देखना चाहते हैं। సమానంగా చూద్దామని అనుకుంటున్నారు. वर्तमान समय में వర్తమాన సమయంలో अपने पुरुषार्थ द्वारा తమ పురుషార్థం ద్వారా आप कोटों में कोई बने हो, మీరు కోట్లలో కొంతమందిగా తయారయ్యారు. कोई में कोई नहीं बने हो, కొంతమందిలో కొంతమందిగా అవ్వలేదు. మీరు ऐसे बनना है तो అలా అవ్వాలి అంటే గనక रिटर्न देना है। రిటర్న్ మనం ఇవ్వాలి. ठीक है, इसके लिए దాని గురించి सब कुछ बाबा को समर्पण करो। మొత్తం అన్ని బాబాకి సమర్పించండి. भक्ति में భక్తిలో भक्त लोग భక్తులు अपने सिर को भी काट कर भगवान को देने के लिए रेडी है, వాళ్ళ శిరస్సును కూడా కట్ చేసుకుని భగవంతుడికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. लेकिन आपको ऐसे करने का जरूरत नहीं है। కానీ మీకు అలాంటి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. रावण का सिर काटो రావణుడి యొక్క శిరస్సుని నరికివేయండి. और पांचों जो सिर है उसको जला दो ఏ 5 శిరస్సులు అయితే ఉన్నాయో వాటిని కాల్చివేయండి. और संपूर्ण पवित्र बनो। అప్పుడు మీరు సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. और सारे दिन में सारा कर्म ईश्वर के लिए ही करो। మొత్తం రోజు అంతా అన్ని పనులు కూడా ఈశ్వరుడి గురించే చేయండి. ज्यादा समय अपने फ्रेंड के साथ में रहो ఎక్కువ సమయం మన ఫ్రెండ్ తో ఉండండి. और फ्रेंड को सारा जिम्मेवारी दे दो। మొత్తం ఫ్రెండ్ కి మొత్తం బాధ్యత అంతా ఇచ్చేయండి. तो ये आपका बेस्ट फ्रेंड आपसे चाहता है, ఇదే మీ బెస్ట్ ఫ్రెండ్ మీ దగ్గర నుంచి అడుగుతున్నారు. सारा जिम्मेदारी वो लेना चाहता है। మొత్తం బాధ్యత అంతా ఆయన తీసుకుందాం అనుకుంటున్నారు. सदा मेरा फ्रेंड सदा खुश रहे, वही बाबा चाहता है। సదా నా ఫ్రెండ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నదే బాబా మీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు. ठीक है, आप डिसाइड कीजिएगा कि आगे आपको क्या करना है। కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి ముందు ముందు ఏం చేయాలో అన్నది. अच्छा, ओम शांति। ఓం శాంతి.